హే గైస్, మా అమ్మమ్మ అయితే హాలిడేస్కి ఇంటికి రమ్మని కాల్ చేసింది. సో మేము వెళ్దామని డిసైడ్ అయ్యాము. సో నేనైతే అలార్మ్స్ పెట్టుకుంటున్నాను బికాస్ ఎర్లీ మార్నింగే మాకు బస్సు ఉంది. నేనైతే 3 o'clock లేవాలని డిసైడ్ అయ్యాను. సో అందుకే అన్నీ నేను అలార్మ్స్ అయితే పెట్టుకుంటున్నాను. 3 o'clock నుంచి 3:05కి, 3:12కి, 3:15కి, 3:20కి. సో చూద్దాము. ఆబ్వియస్గా లేవలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను 4:20కి లేసాను. 4:20కి లేసి రెడీ అయిపోయాయి. క్యాబ్ బుక్ చేసుకున్నాము. క్యాబ్ బుక్ చేసుకొని జేబీఎస్కి అయితే వెళ్తున్నాము. చూడండి, జేబీఎస్కి అరౌండ్ 5:30 లోపు మేము చేరుకున్నాము. కానీ మాకు చాలా లేట్గా బస్ అయితే దొరికింది. అన్ని లగ్జరీస్ అండ్ రాజధానీసే ఉన్నాయి. వ్యూ చూడండి గైస్ ఎంత బాగుందో. ఇది అరౌండ్ 5:40, 5:45కి మాకు బస్ అయితే దొరికింది. చాలా బాగుంది సన్ రైజ్ అయితే. దెన్ మా బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేమైతే టికెట్స్ తీసుకున్నాము. చూడండి, ఈ ఫ్లవర్స్ విండో సైడ్ సీట్ దొరికితే చాలా హ్యాపీగా ఉంటుంది. బస్ అయినా, ట్రైన్ అయినా, ప్లేన్ అయినా, ఏదైనా వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఇల్లు కూడా నాకు చాలా బాగా నచ్చింది బికాజ్ ఇదంతా ఫారెస్ట్ ఏరియాలో ఉంది. మేమైతే కరీంనగర్ సైడ్ అయితే వెళ్తున్నాము. ఈ లేక్ చూడండి చాలా బాగుంది. ఇది హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఉంటుంది. మీరు ఎప్పుడైనా కరీంనగర్ సైడ్ వెళ్ళినప్పుడు మీకు కనిపిస్తుంది. మాకైతే బస్ ఇక్కడ ప్రజ్ఞాపూర్ దగ్గర హోటల్ దగ్గర ఆగింది. బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళు ఆర్ ఏదైనా చేసే వాళ్ళ కోసం. ఇక్కడ చూడండి, ఈ అమ్మ అయితే దోసకాయలు ఇంకా కార్న్ అమ్ముతుంది. ఎటు చూసిన చెట్లే ఉన్నాయి గైస్ ఈ హోటల్ దగ్గర. నాకు చాలా బాగా నచ్చింది వ్యూ అయితే. మళ్ళీ స్టార్ట్ అయిపోయింది మా బస్సు. ఇక్కడ మాత్రం చెట్లు ఎక్కువగా లేవు. అన్నీ కోకోనట్ ట్రీస్, పెద్ద పెద్ద ట్రీస్ ఉన్నాయి. పడుకొని లేచేసరికి అయితే చాలా ఎండ వచ్చింది గైస్. సో అందుకే మేము సీట్ షిఫ్ట్ చేసుకున్నాం. లాస్ట్లీ అండ్ ఫైనల్లీ మా ఇంటికైతే మేము చేరిపోయాం. దట్స్ ఇట్ గైస్, బాయ్.